దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. నీతి సుధాపానము చేయే తరుణమునందు నేని యవ్వండేనిన్ బ్రాతిగ మేల్గంచు గదా నీతి నరుని జ్ఞానయోగినే తగమార్చు. జ్ఞానయోగి ప్రేక్షకులకు, విశేషించి నీతి సుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం. మారద వెంకయ్య మన కోసం అనుగ్రహించినటువంటి భాస్కర శతకంలో కొన్ని పద్యాలను మనం ప్రస్తావించుకుంటున్నాం. ఆయన అంటారు కదా, తాలిమి తోడు తన్ తగవు తప్పక నేర్పరి ఒప్పు తప్పులన్ పాలన సేయుగాక అట ఉపాయ విహీనుడు సేయ నేర్చునే పాలను నీరు వేరు పరుపంగా మరాళ మెరుంగుగాక మార్జాల మెరుంగునే తత్ ఉరు చారు రసజ్ఞత తదురు చారు రసజ్ఞత పూన భాస్కర. ఎవరో ఇద్దరి మధ్య తగ వచ్చిందండి. ఆ తగవు తీర్చడం కోసం పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడంటే మనకి న్యాయస్థానాలు, కోర్టులు, లాయర్లు, వాదాలు, వాదోపవాదాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా గ్రామంలో ఉన్నవారు ప్రతి చిన్న చిన్న తగవులకి కోర్టులను ఆశ్రయించరు. ఓ పెద్ద మనిషి దగ్గరికి వెడతారు. ఆ ఇద్దరు కూడా నాదే న్యాయం అంటే నాదే న్యాయం అనుకుంటారు. అతని దగ్గరికి వెడితే ఆ రచ్చబండలు అంటారు వాటిని. ఆ తగవు దగ్గర కనుక వచ్చినట్లయితే అతను జాగ్రత్తగా విచారణ చేసి ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము, ఇవి జాగ్రత్తగా వాడు గమనిస్తాడు. గమనించి ఒక తీర్పు చెబుతాడు. అలా వాడు చెప్పగలడు. ఎవరు? వారిద్దరి వాదనలు విని ఏది నిజమో నిర్ధారించుకోగలిగినటువంటి నేర్పరితనం ఎవరికి ఉంటుందో వాడు చెప్పగలడు. కానీ ఎవరు పెడితే వాళ్ళు తగవులు తీర్చగలుగుతారా? అలా అయితే ఊళ్ళో అందరూ పెద్ద మనుషులు అవుతారు. దానికే ఉందండి, అలా కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు ఒక బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని చెప్పేసి ఇద్దరు తల్లులు తగులాడుకున్నారు. కన్నబిడ్డ ఒక చంటి బిడ్డని ఇద్దరు కూడా నా బిడ్డ అంటే నా బిడ్డ అన్నప్పుడు ఎవరి బిడ్డ ఎలా నిర్ధారించగలరు? ఇద్దరి మాటలు విన్నాడు. ఇద్దరు కూడా నా బిడ్డ అంటే నా బిడ్డ ఖచ్చితంగా చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక, ఓ పని చేయండి, ఇద్దరు కూడా నా బిడ్డ అంటున్నారు కదా, ఆ పిల్లాన్ని 2 భాగాలు చేయండి, ఇద్దరికి 2 భాగాలు ఇచ్చేసేయండి, చెప్పండి ఎవరికి తల భాగం కావాలి, ఎవరికి కాళ్ళ భాగం కావాలో మీరు ఎంచుకోండి అనేప్పటికీ నాకు తల భాగమే కావాలి అంది ఒక ఆవిడ. వెంటనే రెండో ఆవిడ, బాబు ఆవిడ దగ్గరే పెరగనమండి, కానీ అన్యాయంగా బిడ్డను మాత్రం చంపద్దు, 2 భాగాలు చేస్తే బిడ్డ ప్రాణం పోతుంది కదా, వద్దులండి ఆవిడకే ఇచ్చేయండి. ఇదిగో ఈవిడే నిజమైన కన్న తల్లి అని నిర్ధారించాడు అక్కడ. ఎందుకని? బిడ్డ ప్రాణం పోయినా పర్లేదు, అవతల దానికి బిడ్డ లేకుండా చేయాలి, అదే దీని యొక్క ఉద్దేశం అంతే. అది కాస్త బయటపడిపోయింది. అదిగో ఆ నేర్పరితనం కావాలి ఇక్కడ, లేదంటే అలాగ మరి. కనుక ఇది ఒక నేర్పరి అయినటువంటి వాడు మాత్రమే చేయగలడు ఇట్లాంటి పని. నేర్పరితనం లేదనుకోండి, నేను పెద్ద మనిషిని, ఈ ఊళ్ళో నాకు కూడా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి నేను కూడా పెద్ద మనిషిలా ఉండి నలుగురు నా దగ్గరికి వస్తే నేను కూడా తగులు తీర్చి ఈ పెద్ద మనిషిని పేరు పొందుతాను అని అనుకుని కూర్చున్నాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, నిర్దోషిని దోషిగా ప్రకటిస్తాడు, దోషిని నిర్దోషిగా ప్రకటిస్తాడు. న్యాయం జరగవలసిన చోట అన్యాయం జరిగిపోతూ ఉంటుంది. అంచేత న్యాయాన్యాయాలు వేరుపరచగలగాలి. ఆ శక్తి అందరికీ ఉండదు, కొందరికీ ఉంటుంది. ఇప్పుడు హంస ఉందనుకోండి, పాలల్లో నీళ్లు కలిపి దాని దగ్గర పెడితే అది పాలన్నీ తాగేసి కింద వదిలేస్తుందా? నీళ్లు అడుగుని మిగిలిపోతాయి. అసలు సృష్టిలో మరి ఇంకా ఏ ప్రాణికి లేనటువంటి గొప్ప శక్తి ఇది. పాలలో నీళ్లు కలిపితే ఆ పాలు మాత్రం గ్రోలి నీడను అలా వదిలేస్తుంది అక్కడ. అంటే నీళ్ళలోంచి పాలను వేరు చేయగలుగుతుంది. ఆ శక్తి కేవలం ఒక్క హంసకే ఉంది. అలాగని మార్జాల మెరుంగునే ఆ శక్తి పిల్లికి వస్తుందా? పిల్లికి రమ్మంటే వస్తుందా? హంస పాలు తాగుతుంది, పిల్లి పాలు తాగుతుంది. కానీ పిల్లి పాలలో నీళ్లు కలిపితే నీళ్లు పాలు కలిపి తాగేస్తుంది. కానీ ఎన్ని నీళ్లు కలిపినా పాలు మాత్రమే తాగి నీళ్ళని విడిచిపెట్టగలుగుతుంది హంస. హంసే, మార్జాలం అంటే పిల్లి, పిల్లే. దాని శక్తి దీన్ని రమ్మంటే ఎట్లా వస్తుంది చెప్పండి? రానే రాదు. అలాగే ఇప్పుడు కొంగలున్నాయి, హంసలున్నాయి.
రెండూ చూడడానికి ఒక్కలాగే ఉంటాయి. అంటే కవులు వర్ణించిన ప్రకారంగా మనెవరు మన కంటితో హంసను మనం చూడలేదనుకోండి, ఓ కవి సమయంగా లేదా పూర్వకాలం హంసలు ఉండేవేమో, క్రమంగా ఆ జాతి ఇప్పుడు క్షీణించిపోయిందేమో, అందువల్ల మనకు కనబడటం లేదేమో. ఇవాళ మన కంటికి కనబడనంత మాత్రమే చేత అసలు ఆ జాతే లేదు అని అనుకోవడానికి లేదు కదా. ఇవాళ ఎక్కడైనా మన డైనోసార్లు కనిపిస్తున్నాయండి? కనిపించట్లా. కానీ ఇవాళ కనబడటం లేదు కదా అని డైనాసర్ అనేటువంటిది లేదా రాక్షస బల్లి అంటామే, అది లేదంటే ఎలా కుదురుతుంది? అది కూడా ఒకప్పుడు ఉండేది అని దానికి సంబంధించిన అవశేషాలు కొన్ని కనబడడం చేత రుజువైందా లేదా? ఏమో వాటికి రుజువైంది. ఇంకో 100 ఏళ్ల తర్వాతైనా ఆ హంసలో కూడా ఒకప్పుడు ఇక్కడ ఉండేవి అనడానికి ఏవైనా ఒక ఆధారాలు దొరుకుతాయేమో. దొరికినప్పుడు దొరుకుతాయి. దొరకనంత మాత్రం చేత ఇవాటికి దొరకలేదు కదా అని ఆ జాతే లేదు అని అనుకోవడానికి లేదు. అలాగే ఇంకా లోకంలో చాలా చాలా జాతులు మన చిన్నప్పుడు చూసినవి కూడా ఇవాళ అంతరించిపోతున్నాయి. కొంతకాలానికి పిచ్చుక జాతి కూడా ఉండదేమో, అంతరించిపోతుందేమో అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిచ్చుకలకి ఇవి చాలా బాధాకరమయ్యాయి. కొన్నాళ్ళకి పిచ్చుక అనే జాతి అంతరించిపోతుందని. అంతరించిపోయిన తర్వాత ఇంకో 100 ఏళ్ళు పోయిన తర్వాత ఈ పిచ్చుక గూళ్ళు గురించి వర్ణించిన కావ్యాలు ఉన్నాయి కదా. గిజ్జిగాడు అనే పేరుతో జాషువా కూడా బ్రహ్మాండాన్ని కంటికి రాశాడు. ఇవి చదివి అబ్బాయి ఇది అబద్ధం అంటే అసలు పిచ్చుకనే పక్షి లేదు అసలు, ఇదంతా అబద్ధం అంటే ఎట్లా కుదురుతుంది? వాడి కంటికి కనబడినంత మాత్రం చేత అది అబద్ధం కాదు కదా. ఇవాళ పుట్టిన పిల్లలందరూ కూడా మిక్సీల్లోనూ గ్రైండర్లోనూ పప్పు రుబ్బడం మాత్రమే చూస్తున్నారు. మరి వీడెప్పుడూ రోట్లో రుబ్బడం చూడలేదు. చూడనంత మాత్రం చేత వెనక తరంలో అంటే ఇంతకుముందు తరంలో రుబ్బురోలు ఉండేది. ఆ రోట్లోనే పప్పు రుబ్బేవారు, లేదా రోలు రోకళ్ళు పెట్టుకుని దంచేవారు, తిరగలు పెట్టి విసిరేవారు. ఇవన్నీ కథల్లో చెప్పారనుకోండి, అబ్బాయి ఇవన్నీ పుక్కిడి పురాణాలు, ఇవన్నీ కాకమ్మ కథలు. ఏంటి కింద ఒక రాయంట, పైలో పెద్ద రాయట, ఆ రాయిని పెట్టుకుని రాయిని ఎవరిని తిప్పగలరా? అలా తిప్పితే ఆ కందులు కందిపప్పుగా మారడానికి అలా చేయాలట. ఎప్పటికవుతుంది అసలు అది అని వాడిది ఆశ్చర్యంగా ఉంటాడు. అంతా ఉట్టిది అంటాడు. వాడు ఉట్టిదనుకున్నంత మాత్రం చేత ఆ తిరగలనేది అబద్ధమైపోతుందా? ఆ రోలు రోకలు అబద్ధమవుతాయా? ఏం కావు అవి అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా. కనుక మన కంటికి కనబడనంత మాత్రం చేత అబద్ధం అనుకోకూడదు. హంస ఇవాళ మన కంటికి కనబడడం లేదు, అంత మాత్రం చేత దాన్ని అబద్ధం అంటే ఎలాగా? ఒకప్పుడు ఉండేదేమో. ఆ నలదమయంత్ర కథలో హంస పాత్ర చాలా గొప్పది. మరి బ్రహ్మదేవుడికి వాహనం, ఆ సరస్వతీదేవికి వాహనం హంస. అలాగే కొంగ హంస ఒక్కలా ఉన్నాయి. ఉన్నప్పుడు రూపం ఒక్కలా ఉన్నంత మాత్రం చేత కొంగ హంస వంటిది అవుతుందటండి? ఎప్పటికైనా అవ్వదు. ఓసారి ఒక హంస ఎక్కడి నుంచో వచ్చి ఓ 10-20 కొంగలు ఉంటే ఆ కొంగల మధ్యకి చేరింది. ఇవి కూడా మొత్తం మనలాగే ఉన్నాయి, ఇవేమిటో చూద్దాం అని సరదాగా వాడి దగ్గర వారింది. వాడేటప్పటికీ ఎవ్వతెవీవు కాళ్ళు మొగమెర్రనా అని అడిగి, నువ్వెవరివి? అచ్చం అలాగే ఉన్నావు, కాకపోతే కొంచెం తేడా, మేమంతా తెల్లగానే ఉన్నాం, నీకు మాత్రం కాళ్ళు దగ్గర ముక్కు దగ్గర కొంచెం ఎరుపు ఉంది, ఎవరు నువ్వు అని అడిగి, వెంటనే హంసమా, నన్ను హంస అంటారు అని చెప్పింది అది. ఓహో, ఎందు నుందువో, ఎక్కడుంటావు నువ్వు, ఎప్పుడు ఇక్కడ కనబడలేదు అని అడిగితే, దవ్వుల మానసంబునను, చాలా ఇక్కడికి చాలా దూరంలో మానస సరోవరం అని చెప్పేసింది, అక్కడ ఉంటాను నేను, మేమందరూ అక్కడే ఉంటాం. సరే, దాన విశేషములేమి చెప్పుమా. అలాగా ఆ మానస సరోవరం ఎప్పుడు చూడలేదు కానీ అది చెరువు, ఇలాంటి చెరువే కదా అదేను, అక్కడైనా విశేషం ఏమైనా ఉందా అంటే, అయ్యో లేకనే, అది ఇలాంటి చెరువు కాదు, అక్కడ మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ కలవందు, అక్కడ బంగారపు పద్మాలుంటాయి మానస సరోవరంలో, అలాగే ముత్యాలుంటాయి అక్కడ, అలాంటివన్నీ అక్కడ దొరుకుతాయి అని చెప్పింది. చెప్పేటప్పుడు వెంటనే ఇవి నత్తలో, మరి నత్తగొల్లలు ఉంటాయా అని అడిగేది. చూడండి, దేని దృష్టి దాందే. అక్కడ బంగారు పద్మాలు ఉంటాయని చెబుతుంటే, ముత్యాలు ఉంటాయని చెబుతుంటే, అవన్నీ ఎందుకులే, నత్తగొల్లలు ఉంటాయి ఉండవో చెప్పండి. ఎందుకు ఇవి తింటాయి, నత్తగొల్లలు ఉంటే తింటాయి అన్నమాట, తినడానికి కావాలంతే.
చంటి పిల్లడు చూడండి, వాడి చేతికి ఏ వస్తువు ఇచ్చినా నోట్లోనే పెట్టుకుంటాడు. అంటే వాడికి నోటికి పనికొచ్చేదే వాడి దృష్టిలో వస్తువు, లేకపోతే ఇంకా అవతలాడేస్తాడంతే. ఏ వస్తువు చేయవు, అందమైన బొమ్మ ఇవ్వండి, ఇంకా బాగా చంటి పిల్లడిగా ఉండగా ఇంకా బొమ్మతో ఆడుకోవడం కూడా చేతకానప్పుడు ఓ బొమ్మ ఇచ్చినా అది నోట్లో పెట్టి కొరుకు చూసి రుచిగా లేదనుకుంటే బయట పడేస్తాడు. నోటికి పనికొచ్చేది. ఈ కొంగలకు కూడా అంతే, నోటికి పనికొచ్చే వస్తువులు కావాలి. అందుకని నత్తగుల్లలు ఉంటాయా అని అడిగింది. నత్తగుల్లలా? అవి ఎరుంగమన్నా, అసలు నత్తగుల్లలు అంటే ఏమిటో నాకు తెలియదు అంది హంస. వెంటనే అహహా అని నవ్వే బకంబులన్నీయున్. అరే, నేను నత్తగుల్లలు అంటే ఏంటో కూడా తెలియదుట. అంటే ఆ మానస సరోవరంలో నత్తగుల్లలు ఉండవట, ఇంకేంటి అనేది గొప్పదని చెప్పుద్దేటి అని పక్క నవ్వుకున్నాయట. అంతే, దీని స్థాయి ఇంతే, దాని స్థాయి ఇంతే. ఈ కొంగ ఎంత తలకిందులుగా తపస్సు చేస్తే మాత్రం ఆ హంస స్థాయికి చేరుకుంటుందా? అలాగే పిల్లి ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం పాలను నీటి నుండి వేరు చేయగలుగుతుందా? ఒక హంస మాత్రమే చేయగలుగుతుంది. అలాగే సరి అయినటువంటి వివేకి అయినటువంటి తీర్పరి, నైపుణ్యము కలిగినటువంటి తీర్పరి అయితే ఇద్దరి మధ్య తగు వచ్చినప్పుడు ఇందులో న్యాయాన్యాయములు రెండు కలిసిపోయి ఉన్నాయి. అక్కడ ఒక నిజం చెప్పేస్తున్నాడు, ఒకటి అబద్ధం చెప్పేస్తున్నాడు. ఆ రెండు కలిసిపోయాయి. ఇక్కడ ఈ చెప్పిన మాటల్లో ఏది నిజము ఏది అబద్ధము ఇలా తీసేయగలగాలి, వేరు చేయగలగాలి. అది ఒక్క నేర్పరి అయిన వాడు మాత్రమే చేయగలడు తప్ప ఎవడబడితే వాడు ఆ సింహాసనం ఎక్కి కూర్చుని ఈ పీఠం నేను కూర్చోగలను అని చేద్దామంటే ఎవరి వల్ల కూడా కానే కాదు అని చెప్తున్నాడు ఆయన. తాలిమి తోడు తాలిమి అంటే ఓర్పు. ఇక్కడ పరీక్షాధికారి లేదా న్యాయాధికారి అయిన వాడికి, కోర్టుల్లో జడ్జి అయినా సరే, ఈ లాయర్లు వారిస్తున్నప్పుడు చాలా ఆవేశంగా వారిస్తారండి, బల్లగుద్దు వారించేస్తూ ఉంటారు. కానీ జడ్జి ఆవేశపడకూడదు. న్యాయమూర్తి, న్యాయవాది మంచి భావావేశాన్ని ప్రకటించాడు కదా అని న్యాయమూర్తి భావావేశాన్ని పొందకూడదు అసలు. అతనికి మాత్రం తాలిమి కావాలి, అంటే ఓర్పు కావాలి. ఆ ఓర్పుతో జాగ్రత్తగా ఇరుపక్షముల యొక్క వాదనలు వినాలి, విని నిగ్గు తేల్చగలగాలి, వడబోయగలగాలి. ఎవరు చెబుతున్నది అబద్ధమో ఎవరు చెబుతున్నది నిజమో ఆ ముద్దాయిలు బోన్లో నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క ముఖ కవళికలు కూడా గమనించి మాట్లాడుతున్నప్పుడు మాటల్లో బెరుకు కనిపిస్తోందా, లేకపోతే ఆ కపటం కనిపిస్తోందా, లేకపోతే నిజాయితీ కనిపిస్తోందా అనేది పసికట్టగలగాలి. వారి కళ్ళను గమనించి కూడా ఇతను నిజం తేల్చుకోగలగాలి. దాన్ని బట్టి తీర్పు చెప్పాలి. ఇది ఓర్పుతో పరీక్షిస్తే మాత్రమే తేలుతుంది. నిజం నిలకడ మీద తేలాలి. ఎప్పుడు కూడా నిజం ఒక్కమారుగా తేలదు. నిలకడ మీద తేలాలంటే ఆ తేలేదాకా ఇక్కడ తాలిమి కావాలి, అంటే ఓర్పు కావాలి. అందుకని తాలిమి అనే శబ్దంతో మొదలుపెట్టాడు ఇక్కడ ఈ కవి. తాలిమి తోడు తగవు తప్పక. తగవు అంటే న్యాయము అని అర్థం. న్యాయం తప్పకుండా. తన దాకా వస్తే తగవు లేదంటాడు. అంటే ఇతరులకు చెప్పడానికే న్యాయం, అబ్బాయి అలా చేయాలి న్యాయం, ఇలా చేస్తేనే న్యాయం అని చెప్తాడా. తన దాకా వస్తే తగవు లేదు అంటే తనకేం న్యాయం అక్కర్లేదు, ఆ న్యాయం తాను పాటించడు అని. తగవు అంటే న్యాయము అన్నమాట. కనుక తగవు తప్పక, న్యాయం తప్పకుండగా, నేర్పరి ఒప్పు తప్పులన్ పాలన సేయుకాక. ఏది ఒప్పో ఏది తప్పో దాన్ని వివేచించి తప్పు చేసిన వాడికి శిక్ష విధించగలిగితే వాడు న్యాయాన్ని రక్షించిన వాడు అవుతాడు. కనుక అలా వాడు చేస్తాడు. అంతేగాని ఉపాయ విహీనుడు సేయ నేర్చునే. ఆ దోషుడైతే ఉన్నాడో తప్పు చేస్తున్న వాడి చేత వాడి తప్పు ఒప్పించాలి, వాడు తప్పు బయట పెట్టాలి అంటే వీటికి ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఆ ఉపాయం లేకపోతే వాడు తప్పును బయటికి రప్పించలేడు. తప్పు దొరకదు. తప్పు దొరకపోతే దోషెవడో తేలదు. దోషెవడో తేలకపోతే ముందు నిర్దోషికి అన్యాయం జరుగుతుంది. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన న్యాయశాస్త్రం చెబుతుంది ఎప్పుడు కూడా. అందుకని నిర్దోషికి శిక్ష పడకుండా ఉండాలి అంటే దోషిని దోషిగా గుర్తించగలిగినటువంటి వివేకము ఉండి తీరవలెను. అది ఒక్క నేర్పరికి మాత్రమే, అతను ప్రయోగించే ఉపాయం చేత మాత్రమే అది బయటపడుతుంది. ఉపాయ విహీనుడు సేయ నేర్చునే, పాలను నీరు వేరు పరుపంగ మరాళ మెరుంగుగాక. మరాళము అంటే హంస అని అర్థం. మరాళ గమన అంటారు, అంటే హంసలాగా నడిచేది అనేది. స్త్రీ నడుస్తున్నప్పుడు హంస చాలా అందంగా నడుస్తుందట.
అసలు హంస చూడడానికి అందంగా ఉంటుంది, నడిస్తే ఇంకా అందంగా ఉంటుంది. దాని నడక చాలా అందం. అందుకని ఆడవారి యొక్క అందమైన నడకల్ని హంస నడకలతో పోలుస్తారు. వయారి హంస నడల దానా అని మనకి సినిమా పాటలు కూడా వింటుంటాం మనం. హంసలాగే నడవాలి స్త్రీ. అంతేగాని మగవాడు ఉన్నాడు అనుకోండి, మగవాడు హంసలాగే నడిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఏంటరా ఆడారాడే నడుస్తున్నాడు అంటారు. మగవాడు ఎలా ఉండాలి? సింహంలాగా నడవాలి, లేదా ఒక ఏనుగులాగా నడవాలి. సామజ వరగమన అని శ్రీరామచంద్రుడు సామజ వర గమనుడుట. అంటే సామజ వరము అంటే గొప్ప ఏనుగు, మరించిన ఏనుగు. గమన అంటే నడవడం. అంటే మరించిన ఏనుగు ఎలా గంభీరంగా నడుస్తుందో రాముడు అట్లా నడుస్తాడట. అందుకని సామజవర గమన అని. ఓహో, మరించిన ఏనుగులాగా నడిస్తే చాలా అందం అన్నమాట అనుకుని ఆడదలా నడిస్తే ఏంటిలా మొగరాయిలా నడుస్తుంది అనుకుంటారు. ఎవరు ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉండాలండి. మేము తక్కువ ఏమిటి, మేము ఎక్కువ ఏమిటి అనుకుని వీళ్ళలాగా వాళ్ళున్నా బాగుండదు, వాళ్ళలాగా వీళ్ళున్నా బాగుండదు. కనుక మగవాడు ఏనుగులా నడిస్తే బాగుంటుంది, మగవాడు సింహంలా నడిస్తే బాగుంటుంది, ఆడుది హంసలా నడిస్తే బాగుంటుంది. కనుక ఆ హంసలా నడిచేవాడిని మరాళగమన అని అంటూ ఉంటారు. మరాళం అంటే హంస. మరాళ మెరుంగుగాక మార్జాల మెరుంగునే తదు తత్తు ఊరు చారు రసజ్ఞత పూన భాస్కర. ఆ గొప్పదైన అందమైనటువంటి రసజ్ఞత, రసముని గ్రహించేటువంటి శక్తి, అంటే పాలను గ్రహించే శక్తి పిల్లికేం తెలుసు? ఆ నీడి గరిపిన పాలు దానికి దక్కిందే చాలు. అది కళ్ళు మూసుకుని లోకమంతా చీకటి అనుకుని పాలు తాగేస్తుంది. ఎవరో చూడకున్నాను, ఎవరో చూడని సమయంలో చూడటం లేదు అనుకుని మీరు తాగేస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకుంటే లోకం చీకటి అయిపోతుందా అని ఒక మాట కూడా ఉంది. ఒకళ్ళు ఎవరినో వచ్చారంటే పారిపోతుంది అంతే. అది కనుక ఆ మార్జాలం అంటే పిల్లి కదా, పిల్లి హంస హంసే, రెండు పాలే తాగుతాయి. కానీ దేని శక్తి దాందే. తర్వాత తాలిమితోడ కూరిమి కృతఘ్నునకెయ్యడ ఉత్తమోత్తముల్ మేలు నరించినన్ గుణము మిక్కిలి కీడగు పాము పిల్లకున్ పాలిడి పెంచినన్ విషము పాయగ నేర్చునే దాని కోరలం జాలగ అంతకంతకు ఒక ఛాయను హెచ్చునుగాక భాస్కరా. ఎవడైనా కృతఘ్నుడు అనేవాడు ఉన్నాడండి. అంటే కృతం జానాతీతి కృతజ్ఞ, కృతం ఘ్నంతీతి కృతజ్ఞ. అంటే చేసిన మేలు మర్చిపోయినవాడు అన్నమాట. మర్చిపోవడం కూడా కాదు, చేసిన మేలు గుర్తుంచుకునేవాడు కృతజ్ఞుడు, చేసిన మేలు మర్చిపోయినవాడు అకృతజ్ఞుడు. మేలు చేసిన వారికి తిరిగి కీడు చేసేవాడు ఉంటాడే వాడు కృతజ్ఞుడు. అంటే పెట్టిన చేతిని నరుకుతాడు వాడు. అలాంటి వాళ్ళకి మనం కావాలని ఎంత మేలు చేసినా ఆ మేలంతా ఒకనాటికి కీడుగా మారుతుంది. ఆ కీడు మన మీద ప్రయోగిస్తాడు. మనం ఎంత మేలు చేస్తామో తిరిగి మనకంతా కీడు చేస్తాడు. ఉపకారానికి బదులుగా ప్రత్యుపకారం చేయకపోగా సమయం చూసి ఒక గొప్ప అపకారం చేసి వదిలిపెట్టేస్తాడు. ఇదేంటండి, ఎంత చెడ్డవాడైనా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తాడా అని అంటే, ఇప్పుడు పాము పిల్ల ఉందండి. చిన్నప్పటి నుంచి పాము పిల్ల చిన్నప్పటి నుంచి మనం పెంచామని ఇంట్లో పెట్టుకొని దానికి పాలు పోసాము. పాలు అంటే అమృతమే కదా, అమృతం పోసి దాన్ని పెంచుతున్నాం కదా. ఆ పాలు వల్ల దాని లోపల శక్తి పెరుగుతుంది కదా. ఆ శక్తి పెరిగే కొద్దీ, దాని వయస్సు పెరిగే కొద్దీ దాని కూరల్లో విషం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కానీ అమృతం పెరుగుతుందా? మనం ఏమైనా దాన్ని విషం పోసి పెంచామా? మనం పోసింది దానికి పాలు, కానీ లోపలికి వెళ్ళాక దానికి ఏమైంది? మనం ఇచ్చిన పాలన్నీ అది విషంగా మార్చుకుంది. ఎందుకని? దాని పుట్టుకతో ఉన్న లక్షణం అది, దాని జాతి లక్షణం అది. అలాగే ఈ కృతజ్ఞ జాతి ఉందే, వాళ్ళకి ఎంత మేలు చేసినా ఆ మేలంతా వాడి పాలిట అది కీడుగా మారిపోతుంది. అంటే చెడు గుణంగా మారిపోయి వీడికి ఎప్పుడోప్పుడు ఏదో పెద్ద గొప్ప ఉపకారం చేసేసినట్టుగా పెద్ద పోజులు కొడుతున్నాడు, ఎప్పుడో చూసి సరైన దెబ్బ కొట్టాలి అనుకుంటాడండి. ఉపకారం చేసినట్టు పోజు కొట్టాడు, ఉపకారం చేశాడు కదా. అది కృతజ్ఞతతో ఉండే చాలా ప్రమాదం. మనకి నాడీజంగుడి కథ భారతంలో తెలుసు. తనకి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి కొంగ, దారిద్ర్యంతో బాధపడుతుంటే తన స్నేహితుడి ద్వారా ధనం ఇప్పించినటువంటి కొంగ చివరికి వీడి ఆకలి తీర్చుకోవడానికి ఆ కొంగని చంపేసి తినేశాడు. నాడీజంగుడు అనేటువంటి ఆ కొంగని చంపు తినేసాడు వాడు. ఏమిటి?
కృతజ్ఞత. అలాగే పాము పిల్లని పెంచితే పెద్ద అయిన తర్వాత కోరలకు బలం పెరిగిన తర్వాత పాముకు పాలు పోసి పెంచినట్టు అయిందంటుంటారు కదా. ఆ పాము ఏదో ఒక రోజున వీడిని కాటేస్తుంది. వీడికి నమ్మకం ఏంటి? నేను దీనికే రోజు పాలు పోసి దీని ఆకలి తీర్చా, దీన్ని బతికించా, దీన్ని పెంచి పెద్ద చేశా కనుక ఏమైనా చేస్తే ఇస్తే నాకు ఉపకారం చేస్తుంది తప్ప అపకారం చెయ్యదు అని అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రోజున భుష్మని కాటేస్తుంది, అక్కడితో అయిపోయినట్టే. ఎందుకని? దాని లక్షణం అదే. దానికి మనకు ఉపకారం చేయడం దానికి చేత కాదు. దాని కూరల్లో అమృతం ఉండదు. అది కాటేస్తే అమృతం రమ్మంటే రాదు. పోనీ ఆ చిన్నప్పటి నుంచి త్రాగింది పాలే కదా అని చెప్పేసి కాటేస్తే ఆ కూరల్లోంచి పాలు వస్తాయంటే రావు. అది విషంగా మారి మాత్రమే వస్తుంది. ఆవు ఉందనుకోండి, మనకి గడ్డి మాత్రమే పెడతాం, దానికి మనం పాలు పెడుతున్నామా, దానికి అమృతం ఇస్తున్నామా? గడ్డి పెడుతున్నాం, కానీ గడ్డి తిన్నా ఆ గడ్డి పాలగా మారిపోతుంది. దాని జాతి లక్షణం అది. ఒక మంచివాడికి మనం అపకారం చేసినా లేదా ఏదో కొద్దిపాటు ఉపకారం చేసినా వాడు దానికి 10 రెట్లు ప్రత్యుపకారం చేస్తాడు. ఆవులాగా. పావు లాంటిది ఏం చేస్తుంది? కొన్నాళ్ళకి క్రమంగా సమయం చూసి తన కృతజ్ఞతని ప్రకటిస్తుంది. ఎప్పుడు తన స్వేచ్ఛకు వీడు భంగం కలిగించాడంటే ఒక్క కాటేస్తుంది. కనుక ఎప్పుడైనా సరే ఎవడి మనస్సులో అయితే కృతజ్ఞతా భావం ఉందని మనకు తెలుస్తుందో తెలిసిపోతుంది. వాడి ప్రవర్తన బట్టి ఎవరైనా ఉపకారం చేసేవాళ్ళ గురించి కానీ, మంచివాళ్ళ గురించి కానీ, ఎవరి వల్ల తాను లబ్ధి పొందుతున్నాడు వాళ్ళ గురించి కానీ చెడుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఓ అంటే వీడి దగ్గర కృతజ్ఞత లేదన్నమాట, వీడు కృతజ్ఞుడనమాట. కాబట్టి వీడికి మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయకూడదు సరిగదా. వీలైనంతలో వీడికి మనం చాలా చాలా దూరంగా ఉండాలి అనుకోవాలి. ఇందీవరాక్షుడు అనేటువంటి వాడు బ్రహ్మమిత్రుడనేటువంటి గురువు గారి దగ్గర శుభ్రంగా ఆయుర్వేద విద్య మొత్తము నేర్చుకుని చదువంతా అయిపోయిన తర్వాత ఆయనే తిట్టిపోసేశాడు, దారుణంగా నిందించాడు. ఓరి కష్టముష్టింపచా అని తిట్టాడు ఏకంగా. ఏ పూటకా పూట పిడికెడు బియ్యం సంపాదించుకుంటే కానీ పూట గడవని నువ్వు నాకు చెప్తావా అన్నాడు ఏకంగా. మరి ఈ మాట చదువు నేర్చుకోక ముందే అనొచ్చుగా. ఆ మాట అంటే మరి చదువు ఎలా వస్తుంది? అందుకని చదువంతా చెప్పేసిన తర్వాత అప్పుడు అన్నాడు ఈ మాట. తన మనసు అప్పుడు బయట పెట్టుకున్నాడు. అది కృతజ్ఞుని యొక్క లక్షణం. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అనమాట. ముందే తగలేయచ్చు కదా, తగలేడు. ఎందుకని? ఏరు దాటాలి కదా. ఏరు దాటడం కాదు తెప్పే అవసరం. అందుకని ఏరు దాటేదాకా తెప్పను జాగ్రత్తగా చూసుకుని ఏరు దాటగానే వెంటనే ఇంకొకటి ఎవరికి ఉపయోగపడకూడదు, ఆ తెప్ప తిరిగి ఉండకూడదు అనుకుని దాన్ని తగలబెట్టేస్తారు. ఇలాంటి కృతజ్ఞుల లోకంలో చాలామంది ఉంటారు. కనుక అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే మీకు స్వస్తి లభిస్తుంది అని చెబుతున్నాడు మారద వెంకయ్య. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష.